గుంటూరు ప్రజలకి గుడ్ న్యూస్. ఇది కేవలం ఒక గుంటూరు జిల్లా ప్రజలకి మాత్రమే కాదు. గుంటూరు ఆర్టీసీ డిపోకి 100 ఛార్జింగ్ బస్సులు ఈవీ బస్సుల్ని కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతా ఉంది. అయితే 100 ఈవీ బస్సులు మెయింటైన్ చేయాలంటే 5 ఎకరాల్లో ఈవీ ఛార్జింగ్ మిషన్లతో కూడిన డిపో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బస్సుల్ని కేంద్ర ప్రభుత్వం నడపబోతా ఉంది. పీపీపీ మోడ్లో ఈ బస్సులు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ బస్సులు నిర్వహించే సంస్థకి కేంద్ర ప్రభుత్వం కిలోమీటర్కి 25 రూపాయలు చెల్లించబోతా ఉంది. ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయబోతా ఉంది. బస్సుల్ని ఉచితంగా సరఫరా చేయబోతా ఉంది. ఇక ఆ బస్సుల్ని మెయింటైన్ చేయడానికి గుంటూరు డిపోలోనే ఒక 5 ఎకరాల భూమిని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఎప్పుడో ఎన్టీ రామారావు సమయంలో గుంటూరు డిపోని 22 ఎకరాల్లో నిర్మించారు. మెయిన్ డిపో ఏదైతే ఉందో 12 ఎకరాల్లో ఉంది. ఇక బస్సులు రిపేర్లు అవి నిర్వహించడానికి ఒక 10 ఎకరాల భూమి ఉంది. అయితే దాన్ని ఖాళీ చేయించి అక్కడ ఈవీ బస్సులకి సదుపాయాలు కల్పించబోతా ఉన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని అక్కడ పరిస్థితులన్నీ పరిశీలించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈవీ బస్సులు రాబోతా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తే వెంటనే ఆ 100 బస్సులు గుంటూరు డిపో నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో తిప్పబోతా ఉన్నారు. ఇక విజయవాడ నుంచి గుంటూరుకి మొత్తం ఈవీ బస్సులు తిప్పాలనే ఒక ఆలోచన కూడా ఉంది. ఇది ఒక గుంటూరు డిపో మాత్రమే సంబంధించింది కాదు. విజయవాడ డిపో కూడా 200 బస్సులు ఈవీ బస్సులు రాబోతా ఉన్నాయి. మంగళగిరి డిపోకి రాబోతా ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఈవీ బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రైవేటు సంస్థ వీటిని నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈవీ బస్సులు నిర్వహించడం ఆర్టీసీ అనుభవం లేదు. ప్రత్యేకంగా వాటి ఛార్జింగ్ సెంటర్లు ఉండాలి. వాటి నిర్వహణ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ సంస్థకి అప్పగించారు. ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని అయితే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయబోతా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెడతా ఉంది. అయితే ఏ జిల్లా మహిళల్ని ఆ జిల్లాకే పరిమితం చేయబోతున్నారు. ఎందుకంటే రోజువారీగా 20 నుంచి 25 కిలోమీటర్లు వెళ్ళి ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకునే వారికి ఈ సదుపాయం కల్పించబోతా ఉన్నారు. ఇక బస్సు ఎక్కి రాష్ట్రం అంతా తీర్థయాత్రలు చేస్తానంటే మాత్రం తెలంగాణలో మాదిరి కుదరదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు మంత్రులు కర్ణాటక తెలంగాణలో పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో కొందరు మహిళలు పనున్నా లేకపోయినా 100, 150, 200 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉన్న దగ్గర పాలసీసా ఇచ్చి మరలా 150 కిలోమీటర్ల బస్సులో కూర్చొని ఇంటికి వెళ్తా ఉన్నారు. 1/2 లీటర్ పాలు ఇవ్వడానికి తెలంగాణలో ఒక ఆమె రోజు 150 కిలోమీటర్లు వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్తా ఉందంట. ఇది గుర్తించిన అధికారులు షాక్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఏ జిల్లా మహిళ ఆ జిల్లాలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించబోతా ఉన్నారు. దీని మీద కొన్ని విమర్శలు అయితే రావచ్చు, కానీ ఈ పథకాన్ని కొంచెం కుదించిన ఆచరణకి సాధ్యం అయ్యే పథకంలాగా కనిపిస్తుంది. ఇక ఈవీ బస్సులు కనుక అందుబాటులోకి వస్తే వాటిల్లో మహిళలను ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతిస్తారా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ క్లారిటీతో మరో వీడియోలు తెలుసుకుందాం.